माता की భారత్ మాతా की అమ్మా మీరందరూ ఇక్కడ కూర్చున్నారు మీ అందరికీ నేను చెప్తున్నాం మీరు మాకు తల్లులు మీరు ఎలాగైతే మీ పిల్లల మీద ప్రేమ పెట్టుకుంటారో ఈ నేల తల్లి కూడా మనందరి మీద అంత ప్రేమ పెట్టుకుంటుంది మీరు గట్టిగా భారత్ మాతాకి జై అంటే ఈ పుడమి పవిత్రమవుతుంది మీరు చెప్పండి అమ్మా మీరు ఆగండి మీరు చెప్పండి భారత్ మాతాకి ఓన్లీ నేను ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులు మాత్రమే చెప్తాం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అందరూ చెప్పండి భారత్ మాతాకి భారత్ మాతాకి సంగారెడ్డి అందులో ఈరోజు నేను అడుగుపెట్టిన ప్రాంతం సదాశివపేట నేను మొదటిసారి ఇక్కడికి వస్తున్నాను కానీ మీరందరూ నన్ను ప్రతిరోజు టీవీలో చూస్తూ ఉంటారు నా ప్రవచనాలు వింటూ ఉంటారు నేను భారతీయ జనతా పార్టీలోకి అడుగు పెట్టడానికి రెండే కారణాలు ఒకటి భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతాలు రెండే ఒకటి ధర్మాన్ని కాపాడుకోవాలి రెండు దేశాన్ని కాపాడుకోవాలి దేశం కోసం ధర్మం కోసం ఆహర్నిశలు పాటుపడేటువంటి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళిద్దరికీ నా వంతుగా నేను ఉండాలి వారు పడే తపనని కోట్లాది మంది దగ్గరికి తీసుకెళ్లాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది అంతేకాదు మనందరం భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి మనందరం దేశపాండే గారిని ఎందుకు గెలిపించుకోవాలి ఇది మనకు తెలియాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ అయినా కేసీఆర్ గారైనా అంతా ఒకటే కట్ట అయిపోతుంది భారతీయ జనతా పార్టీ వీళ్ళ పంచన చేరేటువంటి పార్టీ కాదు వంచన చేసే పార్టీ అంతకంటే కాదు ఎవరిని ముంచే పార్టీ కాదు అన్యాయాన్ని అధర్మాన్ని పెంచే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ గురించి మీ అందరికీ చెప్పాలి ఇక్కడికి ఓవైసీ ఇక్కడికి వచ్చారు వచ్చి ఆయన మనిషి లేడు ఇక్కడ ఆయన పార్టీ తరపున అభ్యర్థి లేడు కానీ ఏ సంబంధంతో ఓవైసీ గారు వచ్చి టిఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్తాడు చెప్పండి వాళ్ళిద్దరు ఎంత కూడబలుక్కున్నారో ఆలోచన చేయండి నేను ఈరోజు మాట్లాడుతున్నాను ముస్లిం సమాజానికి ఓవైసీ చేసింది ఏమిటి ఏ ఒక్కటి చేయలేదు ముస్లిం సమాజాన్ని వాడుకొని ఓవైసీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా మహమ్మదీయులు అంటాడు కానీ ఎన్నికలైన తర్వాత మహమ్మదీయులకి ఏమీ చేసిన పాపాన పోలేదు ఓవైసీ ముస్లిం మైనారిటీ తల్లులు మహిళలు ఒకసారి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి భాయ్జాన్ మా ఇంట్లో మేము సంసారం చేస్తున్నా ఏదో రోజు మా భర్త కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ మేము నచ్చకపోతే తలాక్ అనేస్తే మా జీవితాలు చెత్తబుట్టలోకి వెళ్ళి పడిపోతాయి అప్పటిదాకా మేము కన్న పిల్లలం ఇద్దరో ముగ్గురో నలుగురో ఆరుగురో ఆ పిల్లల్ని వేసుకుని మేము రోడ్డున పడాల్సిందే ఒక్క తలాక్ తోటి మా జీవితాలంతా నాశనం అయిపోతుంది మమ్మల్ని మీరే కాపాడాలి ఎలాగన్నా అని ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి తల్లులు వెళ్ళి అడిగితే నరేంద్ర మోడీ గారు అన్నారు
నా కంఠంలో ప్రాణం ఉండగా తలాక్ అనేటువంటి మాటకి జలక్ కొట్టి మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటానన్నారు ఆయన. నేను ఓవైసీని అడుగుతున్నా, ఓవైసీని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడికి వచ్చి ఎంఐఎం తరపున కాకుండా టీఆర్ఎస్ తరపున ప్రచారం చేసిన ఓవైసీకి నా సూటి ప్రశ్న, ఇన్ని సంవత్సరాల్లో ముస్లిం మహిళలకి భద్రత కల్పించే దిశగా తలాక్ని పక్కన పెట్టి ఈ మహిళలందరినీ కాపాడుకునే శక్తి నీకు లేదా? ఎక్కడ పోయింది నీ దమ్ము? ఈరోజు ముస్లిం మహిళలందరినీ కూడా తలాక్ అనేటువంటి సిద్ధాంతం నుంచి పక్కకు పెట్టి ఆ స్త్రీకి ఏ పురుషుడైనా తలాక్ చెప్తే చట్టరీత్యా అతనికి శిక్ష పడేలాగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 6 నెలలుగా భారతదేశంలో తలాక్ వ్యవస్థ 95% పడిపోయి ముస్లిం మహిళలందరూ ఆత్మగౌరవంతో ఇంట్లో నిలబడున్నారు. ఈ అండదండలు ఇచ్చింది నరేంద్ర మోడీ కాదా? అందుకనే గుర్తుపెట్టుకోండి, ఓవైసీ గారు ఇక్కడికి వచ్చి బూత్లో కూర్చొని మాకు ఓటేయన్నా కూడా మహిళలు లోపలికి వెళ్ళిన తర్వాత బయట అచ్చా హై భయ్యా, అచ్చా హై ఓవైసీజీ అని చెప్పి లోపల అనుకుంటారు ఏ అచ్చానే ఏ బచ్చా హై అక్కల్ కా కచ్చా హై. ముస్లిం మహిళలందరూ లోపలికి వెళ్ళి దేని మీద గుద్దుతారంటే ఓటు కమలం పువ్వు మీద కసిగా కొడతారు, నాకు నమ్మకం ఉంది. అంతేకాదు నరేంద్ర మోడీ గారు మతాలకు అతీతంగా ఈరోజు కేసీఆర్ గారు అంటున్నారు నరేంద్ర మోడీ గారికి మత గజ్జి అని. మత గజ్జి మత పిచ్చ ఉండేది కేసీఆర్ గారికి. 12% రిజర్వేషన్లు పెడతానని చెప్పి అబద్ధాలు చెప్పి బీసీలందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి ఈ కేసీఆర్ గారు ఆయన చేసినటువంటి తప్పు. ఆయన వెనకాల కాంగ్రెస్ కూడా 12% రిజర్వేషన్లని అబద్ధాలు బొంకి బీసీలు పొట్టగొట్టేటువంటి వ్యవస్థ ఈ 2 దివాలా కోరు పార్టీలు చేస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు బీసీలందరికీ కులాలకు అతీతంగా వాళ్ళకి రాజ్యాంగ హోదా కల్పించినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు బీసీలు మొత్తం తెలంగాణలో పెద్ద సంఖ్యలో 90% మంది నరేంద్ర మోడీ గారికి ఓటేయాలనేటువంటి ఆలోచనతో అంత బీసీలు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ముస్లిం మహిళల యొక్క పిల్లల విషయంలో ఆడపిల్లల్ని అనవసరంగా ఓల్డ్ సిటీ నుంచి తెలంగాణ నుంచి తరలించి అరబ్ కంట్రీస్ కి పంపించేస్తుంటే ఎలాగైనా మన పిల్లలు భారతదేశంలో ఏ మతానికి పుట్టినా వాళ్ళు భారత మాత బుద్ధి బిడ్డలని నరేంద్ర మోడీ గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి నినాదంతో ముస్లిం మహిళల పిల్లలకి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ముస్లిం పిల్లలు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసినటువంటి ఘనత చరిత్ర నరేంద్ర మోడీ గారిది. అందుకనే మీకు మరొక మాట గుర్తు చేస్తున్నాను. 3 ఎకరాలు ఇస్తానని కేసీఆర్ గారు ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చారా? ఇక్కడ ఎవరికైనా వచ్చిందా చెప్పండి? 3 ఎకరాలు వచ్చాయా మీకు? రాలే. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, వచ్చిందా? రాలేదు. ఎస్సీని నేను ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, చేశారా? చెయ్యకపోగా బాబు మోహన్ ని కూడా పార్టీ నుంచి తరివేశారు. ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు, ముఖ్యమంత్రి దాకెందుకు. కానీ ఆయన అన్యాయం చేస్తే అదే బాబు మోహన్ గారికి భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి పిలిపించుకొని స్థానం కేటాయించింది. ఇదే భారతీయ జనతా పార్టీ యొక్క ఘనత. మాయ మాటలు, మోసపూరితమైనటువంటి మాటలతో ప్రభుత్వాలు నడిపారు. పోనీ 5 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపారా అనంటే 4.5 సంవత్సరాలకే కట్టబాడేసి నేను ఇంటికెళ్ళి పడుకుంటా అంటాడు ఆయన. ఇంటికెళ్ళి పడుకునేదానికి ముఖ్యమంత్రి స్థానం ఎందుకు? ఎవరి కంట్లో నిద్ర లేకుండా అధికారుల్ని కానీ పాలకుల్ని కానీ ప్రజాప్రతినిధుల్ని కానీ అందరినీ పరిగెట్టించి పనులు చేయించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నాకేమైంది నేను ఇంట్లో పడుకుంటానంటారు ఆయన. మనం ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచి 70 స్థానాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేద్దాం. తెలంగాణని కాషాయ తెలంగాణ చేద్దాం.
తెలంగాణలో కారుని తరుముదాం, కమలాన్ని నాటుదాం. తెలంగాణలో హస్తాన్ని తప్పిద్దాం, కమలాన్ని వికసింపజేద్దాం. భారతీయ జనతా పార్టీ స్వయంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే రైతుల మీద ఉండే 2 లక్షల రూపాయల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తుందని మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అది కూడా బడా రైతులని కాదు, సన్నకారు చిన్నకారు రైతులు, కౌలుదారులు, అలాగనే కూలి రైతుల నెత్తి మీద ఉండే 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 50,000 కావచ్చు, సుమారు 2 లక్షల వరకు ఉండేటువంటి రుణాన్ని క్రమబద్ధీకరణ చేసి వారి అప్పుని తీర్చే ప్రతిజ్ఞ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇది ఒట్టి మాట కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆదిత్యనాథ్ యోగి గారు ముఖ్యమంత్రిగా రైతుల రుణమాఫీ చేసి ఉత్తరప్రదేశ్ని రైతుల్ని ఆదుకునేటువంటి వైనం మనం కళ్ళారా చూస్తున్నాం. ఆ యోగి గారు కూడా ఇక్కడ సంగారెడ్డి రాబోతున్నారని నాకు తెలిసింది. ఉత్తరప్రదేశ్లో యోగి ఉన్నారు, తెలుసా మీకు? మరి తెలంగాణలో కూడా ఒక యోగి రావాలా వద్దా? కావాలా వద్దా? ఒక యోగి పరిపాలిస్తే ఆ రాజ్యం అద్భుతంగా ఉంటుంది. ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది. మీరు బాగా గమనించండి. భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన మరుక్షణం డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీ మాఫీ చేస్తామని కేసీఆర్ గారు మాటిచ్చి దాన్ని తప్పించుకున్నాడు ఆయన. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళల పావలా వడ్డీ పూర్తిగా మాఫీ చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మీ అందరికీ 2 పడక గదుల ఇళ్లు సొంతంగా ఇస్తామని కేసీఆర్ గారు మాటిచ్చారు. ఎవరికైనా ఇళ్లు వచ్చాయా? చెప్పండి, మా చేతులు ఎత్తండి, చెప్పండి. మరి మీకు ఇళ్ళు వద్దా? ఇళ్ళు కావాల్సిన వాళ్ళు చేతులు చెప్పండి. వచ్చాయా ఇళ్ళు? రాలేదు. భారతీయ జనతా పార్టీ వచ్చిన సంవత్సరంన్నర తిరిగే లోపు 1,60,000 ఇళ్లు నిర్మాణం చేసి అందరికీ అప్పచెప్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ సదాశివపేటలో ఇక్కడ ఒక తెగ ఉంది. ప్రత్యేకించి సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సదాశివపేటలో లింగధారుల తెగ ఉంది. వాళ్ళందరూ శివుణ్ణి ఆరాధించి ప్రత్యేకమైనటువంటి పద్ధతులు, పూజా పద్ధతులతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఆ లింగధారణ చేసినటువంటి సోదరులందరికీ, తల్లులందరికీ నేను ఇక్కడి నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నా, వారు ఎవరైనా సరే కారణాంతరాల రీత్యా మరణిస్తే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి 5 ఎకరాలు కేటాయించి శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తామని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇకపోతే ఇక్కడ సింగూరు నది, ఇక్కడ మనకు నీళ్లు లేకుండా అయిపోయింది. సాగునీరు లేదు, తాగునీరు లేదు. కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఆ నదీ జలాల్ని కేసీఆర్ గారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే సింగూరు నదీ జలాల్ని ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన తాగునీరు, రైతులకి సాగునీరు అందించేలా భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రయత్నం చేసే అనతి కాలంలో అది మీ నీళ్లని మీకే అప్పచెప్పేలా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు, వీరు స్థానికంగా వీరు పుట్టిన మండలంలో, వీరు పెరిగిన మండలంలో సుమారు 4,000 మందికి ఉపాధి కల్పన చేసినటువంటి వ్యక్తి దేశపాండే. ఒక్క మండలానికే 4,000 మందికి ఉపాధి కల్పన చేయించగలిగితే, రేపు దేశపాండే ఎమ్మెల్యేగా మారితే ఖచ్చితంగా ఈ సంగారెడ్డి జిల్లాలో ఉపాధి కల్పన, ఉద్యోగాలన్నీ కూడా మీకు అందేలాగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి భరోసా ఇస్తాం. ఇంకో ప్రశ్న వేస్తాను. ఇంటికో ఉద్యోగం అన్నారు కేసీఆర్ గారు. ఇచ్చారా? వచ్చాయా? కేసీఆర్ గారికి వచ్చింది, కేటీఆర్ గారికి వచ్చింది, కవితమ్మకు వచ్చింది, హరీష్ రావు గారికి వచ్చింది. ఇంకోళ్ళకి ఎవరికి వచ్చింది?
సంతోష్ గారికి వచ్చింది, 5గురికి అద్భుతమైన ఉద్యోగాలు వచ్చాయి. కానీ మన ఇంట్లో ఎవరికి ఉద్యోగాలు లేవు. మన పిల్లలు చదివి వీధిలో కూర్చుంటే తల్లిదండ్రులు కడుపుమంటారు, నా పిల్లల్ని ఇంత చదివించాం, కష్టపడ్డాం, కేసీఆర్ ఉద్యోగాలు అన్నారు, మా ఇంటికి ఉద్యోగాలు రాలేదు. నల్ల వేసి నీళ్ళు ఇస్తామన్నారు, నల్ల మాట దేవుడు ఎరుగు, ఇక్కడ బాగా ఉండే నీళ్ళని పట్టుకెళ్ళి ఎక్కడికో పట్టుకెళ్ళి మా నోట్లో మట్టి కొట్టాడు, నీళ్లు రావట్లేదనేది బాధ. భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన 6 నెలలు తిరిగే లోపే నేను ఒట్టేసి చెప్తున్నాను, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. దేశపాండే గారు సంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగ సమస్యను పూర్తిగా తప్పించేదాకా ఆయన పోరాడతాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీ అందరి కోసం బ్రతికే పార్టీ, అవినీతి మరక లేని పార్టీ. నరేంద్ర మోడీ గారికి ముందు వెనక భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, కుటుంబం ఏదీ లేదు. ఆయన అన్నాడు, నేను ఒంటరి మనిషిని, 130 కోట్ల మంది కోసం నేను బతుకుతానన్నాడు ఆయన. అలాగనే అక్కడ యోగి ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ మీరు గుర్తించాలి, వాళ్ళ చెల్లెలు ఇప్పటికీ చిన్న టీ కొట్టు పెట్టుకుని చాలా అతి దీనమైన స్థితిలో బ్రతుకుతూ ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చెల్లెలు, వాళ్ళ తల్లిదండ్రులు చాలా చాలా దీన స్థితిలో బతుకుతున్నారు. అది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. అంతేగాని ప్రజల డబ్బుని, ప్రజల సొమ్ముని అడ్డగోలుగా తినేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎలక్షన్ల టైంలో, ఎన్నికల టైంలో నేను డబ్బు పాడేస్తే ఓట్లేస్తారు, ప్రజలు గొర్రెలు, ప్రజలు బర్రెలు అనుకునేటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ మహాకూటమి ప్రభుత్వానికి మీరందరూ బుద్ధి చెప్పాలి. మీ దగ్గరికి డబ్బులు పట్టుకొస్తారు నాకు తెలుసు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు ఎలా మారాయంటే, పరిపూర్ణానంద స్వామి వెళ్లేదాకా వాళ్ళందరూ బీజేపీయా ఏం వస్తుందిలే అనుకున్నారు. ఇప్పుడు నేనొచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు డబ్బులు కట్టలు బయటికి తీస్తున్నారు, ఎందుకంటే భయం మొదలైంది. పరిపూర్ణానంద స్వామి అడుగు పెడితే వాళ్ళ ఓట్లు గల్లంతు, వాళ్ళ సీట్లు గల్లంతు, వాళ్ళ స్థానాలు గల్లంతు. భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం సత్యం. అలాగే ఇప్పుడు ఇక్కడున్నటువంటి నాయకులు మీకు డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఆ డబ్బు ఎవడి బాబు సొమ్ము కాదు, అది మీ డబ్బు. మీరు ఆ డబ్బులు తీసేసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి కమలం పువ్వు గుర్తు మీదనే ఓటేయండి. దేశపాండే గారు 5 ఏళ్లు మీకు మహాసేవకుడిగా ఉంటాడు. మీ అందరికీ మంచి జరిగేలా మేమందరం మీకు వెనకాల భరోసాగా ఉంటాం, పూర్తిగా చేస్తాం. ఈసారి సంగారెడ్డిలో యోగి గారు వస్తున్నారు, వారి మాటలు మీరందరూ వింటారు. అలాగే 11వ తేదీ ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఆ రోజు దేశపాండే గారు గెలుపొందిన తర్వాత అత్యధిక మెజారిటీతో గెలిపించండి దేశపాండే గారిని. గెలిచిన తర్వాత నేనొస్తాను సంగారెడ్డిలో విజయయాత్ర మనందరం చేద్దాం. అంతేకాదు, గెలిచిన తర్వాత ఆ రోజు నుండి దేశపాండే 5 సంవత్సరాలు నిద్ర, ఆహారాలు, కుటుంబం, భార్య, పిల్లలు, ఆయన సొంత వృత్తి, వ్యాపారాలు అన్నిటికీ సమయం పక్కకు పెట్టి ఆయన వాటి కోసం సమయం కాకుండా మన కోసం కష్టపడి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునేలా, కన్నీళ్ళు వచ్చే వాళ్ళని కన్నీళ్లు తుడిచేలా, అందరి కడుపు నింపేలా, అందరి పంట పండేలా, సంగారెడ్డి అద్భుతంగా అద్వితీయమైన స్థితిలో అభివృద్ధి చెందేలా దేశపాండే 5 సంవత్సరాలు కష్టపడేలాగా నేను దేశపాండే గారికి అప్పటికప్పుడు ఫోన్లు చేసి కనుక్కుంటాను. అంతేకాదు, దేశపాండే గారు ఒకవేళ నిద్రపోతున్నా సరే ఫోన్ చేసి లేపి, దేశపాండే మీ నియోజకవర్గంలో ఏంటో ఈ సమస్య ఉందట అని నేను ఆయన లేపుతాను. నేను మీ అందరికీ కూతవేటు దూరంలో ఉన్నాను, అరగంట గంటలో మీ దగ్గరికి పరిగెట్టుకొచ్చేస్తాను. కాబట్టి సంగారెడ్డిలో దేశపాండేని గెలిపించండి. మీరు టీఆర్ఎస్ని గెలిపిస్తే కేసీఆర్ సార్ రారు, ఆయన ఫామ్ హౌస్ లో ఉంటారు లేదా ప్రగతి భవన్ లో ఉంటారు, మళ్ళీ ఎన్నికలప్పుడే బయటకు వస్తారు. ఆయన మొన్న ఏమన్నారు, మీరు నన్ను గెలిపించకపోతే మీకు నరకమే, నాకేం పోదు, నేను హాయిగా వెళ్ళి మా ఇంట్లో పంట అన్నాడు. ఆయన చూడండి ఎలా అంటున్నారు.
అది పనికిరాదు. అదే దేశపాండే గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకి ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి మీ డేటా మా దగ్గర ఉంది కాబట్టి అందరినీ కనుక్కుంటూ మీ వెంట పడుతూ మీ గురించి ఆలోచిస్తూ ఇక్కడ సమస్య ఉంటే కూతవేటు దూరంలో మేము ఉంటాం కాబట్టి వచ్చి వాలిపోతాం. మీ సమస్యలన్నిటికీ మేము బాధ్యత తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీని గెలిపించండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి. మీరింతకాలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు, చేతగాని దద్దమ్మ ప్రభుత్వాల్ని గంగలో కలపండి. దేశపాండేని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా అండదండలుగా ఉంటుంది, మీకోసం శ్రీరామ రక్షగా పనిచేస్తుంది. దేశపాండేని గెలిపించండి. సంగారెడ్డిలో మత ఘర్షణలుండవు, కుల భావాలుండవు. రామరాజ్యాన్ని మీకు దేశపాండే తీసుకొచ్చేలా మేం ప్రణాళిక చేస్తాం. సంగారెడ్డిలో రామరాజ్యం వస్తుంది దేశపాండే గెలుపుతో. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.